ఈ ప్రపంచంలో రోజు మనం ఎన్నెన్నో మార్పులు చూస్తాం. రోజు ఒక కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తది. మళ్ళీ మరొక రోజు అదే ఔట్‌డేటెడ్ అయిపోతది. రాష్ట్రాలని, దేశాలని పరిపాలించే లీడర్స్ వస్తుంటారు, పోతుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ నాటకాల నుండి థియేటర్‌కి, థియేటర్ నుండి ఓటీటీస్‌కి, రీల్స్‌కి లిమిటెడ్ అయిపోవచ్చు. మనుషుల యొక్క ఇష్టాలు, ఫ్యాషన్ సెన్స్, డబ్బు విలువ, వస్తువుల విలువ అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ ఎన్ని మారినా కొన్ని ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి పవన్ కళ్యాణ్ అనే పేరు. ఈ పేరులో ఉన్న క్రేజ్, ఆ క్రేజ్ వెనుకుండే ఫ్యాన్స్ 0.0001% కూడా మారలేదు. ఇంక ముందు మారదు కూడా. ఆయన సినిమాలు చేయకపోవచ్చు. ఆయన చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు. ఆఖరికి డిజాస్టర్స్ కూడా అవ్వచ్చు. ఆయన పాలిటిక్స్‌లో బిజీ అయిపోవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఒపీనియన్స్ డివైడ్ అవ్వచ్చు. కానీ ఒక్కసారి ఆయన సరైన సినిమాతో థియేటర్స్‌కి వస్తే ద హైప్ ఈస్ అన్‌రియల్ అండ్ అన్‌టచబుల్ విచ్ యూ ఆర్ విట్నెసింగ్ నౌ. ఫ్యాన్స్‌ని పక్కన పెడితే ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా పీకే సినిమా వచ్చిందంటే అందులో ఏదో ఒక పవర్ ఉండొచ్చనే ఫీలింగ్‌తోనే వెళ్తారు సినిమాకి. పవన్ కళ్యాణ్‌కి సరైన సినిమా పడితే, తనకి నచ్చిన సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ఆయన డెడికేషన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఫ్యాన్సే డైరెక్టర్స్ అవుతారు, డిస్ట్రిబ్యూటర్స్ అవుతారు. మిగతా హీరోస్ వాళ్ళ సినిమాని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని ప్రమోట్ చేస్తారు. మరి ఇది కదా అసలైన ఓజీ వైబ్ అంటే. 2022లో దే కాల్ హిమ్ ఓజీ అనౌన్స్‌మెంట్ నుండి ఫ్యాన్స్‌కి ఒక రకమైన హంగర్, ఒక రకమైన క్యూరియాసిటీ వచ్చింది. మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రతి ఒక్కడు వెయిట్ చేసేది ఓజీ 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 ఈ నామస్మరణంతోనే. 2022 నుండి మొన్నటి వరకు హైప్ రన్ అయింది. ఆ హైప్‌కి మన సినిమా రిలీజ్‌తో క్లైమాక్స్‌కి వచ్చింది. ఫ్యాన్స్‌కి ఇది ఒక్క సినిమానే కాదు, ఫాస్టింగ్ తర్వాత తినే ఫస్ట్ బైట్ లాగా. ఆఖరికి ఇది ఎలా అయిపోయిందంటే, మన సినిమా రిలీజ్ అయినప్పుడు అరే రిలీజ్ అయిపోతుందిరా, మళ్ళీ ఇలాంటి హైప్ చూస్తామో లేదో అనే టెన్షన్ మొదలైంది. ఓజీ ఇస్ జస్ట్ నాట్ ఎ ఫిలిం, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ హై. ఆడియన్స్‌కి ఇంత హైప్, ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ దీనికి కారణం మాత్రం ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు. అది మన మీమ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ద 3 హెడెడ్ డ్రాగన్స్. ఫస్ట్ డ్రాగన్ వచ్చేసి ది మ్యాన్ ఎస్ఎస్ తమన్. మీకు బక్కోడంటే మాకు బండోడు ఉన్నాడ్రా అని ఏ ముహూర్తాన్ని ఎవడున్నాడో తెలియదు కానీ నిజంగా ర్యాంప్ పాడించాడు తమనన్న. ఏం కొట్టుడు అసలు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఈ సినిమాకున్న హైప్ని సస్టైన్ చేసింది మాత్రం తమనన్నే. ఏంటన్నా అసలు ఆ ఓఎస్టీ ఏంటి, ఆ ట్రాక్స్ ఏంటి, గూస్ బంప్స్ని పులిహోర ప్యాకెట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసావు కదన్న ఒక్కొక్కటికి. అసలు మేమంతా ఒక స్టైలిష్ బీజియం ఎక్స్పెక్ట్ చేస్తే ఇంటర్వెల్లో డప్పులు కొట్టావు చూడు, అది ఈ రేంజ్ ట్విస్ట్ మేము ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనకాలు వచ్చేసే. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, టోటల్ టీఎఫ్ఏకి గుర్తుండిపోయే మ్యూజిక్ ఇచ్చావు. ఒక్కటా రెండా, ఒకదాని తర్వాత ఒకటి ప్రతి బాల్ 6 కొడుతున్నావు. హంగ్రీ చీతతో స్టార్ట్ చేసి మొన్న వచ్చిన గన్స్ అండ్ రోజెస్ వరకు ప్రతిదీ లూప్లో వినేలా చేసావు. ఇంకా బీజియం అయితే ప్రతి ఫైట్కి, ప్రతి ఎలివేషన్కి, ప్రతి లుక్కి నీ బీజియం ఫైర్ యాడ్ చేసింది. ఈ బీజియంతో థియేటర్లో ఆడియన్స్ కంట్రోల్ అవ్వలేకపోయారు. నీ కొట్టుడికి థియేటర్లో ఏం అర్థం కావట్లేదు స్టార్ట్ టు ఎండ్. ఇంటర్వెల్ బీజియం అయితే సగం మంది పోయారని కాదు, వేరే విషయం. ఇది ఇలా ఉంటే సువ్వి అని చెవిలో తేనేసావు. ఆ మెలడీ కూడా ఆగట్లే రిలీజ్ అయినప్పటి నుండి. ఇలాంటి ఆల్బమ్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇది ఒక రేర్ మ్యానియా అంతే. నువ్వు ఓజీతో అందరికీ ఆన్సర్ ఇస్తా అన్నావు, ఇచ్చేసావు. మేసం తిప్పి చెప్పావన్నా, ఇంకంత మరి ఇంకేం కావాలి, చెప్పి కొట్టావు చూడు. అది నువ్వు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా మేసం తిప్పేటట్టు చేసావు. ఇంతకంటే ఏం చెప్పు నీ వర్క్ గురించి. నెక్స్ట్ డ్రాగన్ మన సుజిత్, ది ఓజీ ఫ్యాన్ బాయ్. సుజిత్ గురించి చెప్పాలి అంటే ఈ జర్నీ ఇట్ సెల్ఫ్ సినిమా మెటీరియల్ లాగా ఉంటుంది. 18 years ఏజ్ లోనే షార్ట్ ఫిల్మ్స్ తో స్టార్ట్ చేసిన డైరెక్టర్ జస్ట్ 23 years లో రన్ రాజర్ అని తీసి డెబ్యూ ఇచ్చాడు. ఒక స్టైలిష్ స్క్రీన్ ప్లే, ఫంకీ మ్యూజిక్ తో ఇన్స్టెంట్ గా యూత్ కి కనెక్ట్ అయింది. రన్ రాజర్ అని రిజల్ట్ తో సుజిత్ పేరు యంగ్ ప్రామిసింగ్ డైరెక్టర్ అని మార్కెట్ లో రిజిస్టర్ అయింది. తర్వాత ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే డెసిషన్ ప్రభాస్ తో సాహో, ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. బాహుబలి తర్వాత వచ్చిన ఫిలిం. సుజిత్ అప్పుడు జస్ట్ 27 to 28 years ఉన్నాడు. ఆయన మీద పెట్టిన రెస్పాన్సిబిలిటీ స్మాల్ థింగ్ అయితే కాదు. సినిమా రిజల్ట్ మిక్స్డ్ అయింది. కానీ సాహోలో విజువల్స్, స్కేల్, యాక్షన్ డిజైన్ ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇచ్చాయి. వీడెవడో టేకింగ్లో, విజువల్స్లో, యాక్షన్ ఇమాజినేషన్లో హాలీవుడ్ రేంజ్ ఇస్తున్నాడు టీఎఫ్ఐకి అని. ఎస్పెషల్లీ చేస్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్ హెవీ సీక్వెన్సెస్, దోస్ ఆర్ స్టిల్ రిమెంబర్డ్ యాస్ స్టైలిష్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు సినిమా. సో ఇప్పుడు ద క్వశ్చన్ ఈస్ వై సుజిత్ ఫర్ పవన్ కళ్యాణ్? ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. పీకేకి నచ్చిన ఎలిమెంట్స్, మార్షల్ ఆర్ట్స్, గన్, స్టైలిష్ గ్యాంగ్స్టర్ వరల్డ్. ఈ విజన్ ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయగలిగే ఒక యంగ్ డైరెక్టర్, ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఉన్నవాడే అండ్ సుజిత్ కి ఫ్యాన్ బాయ్ యాంగిల్ ఉండడం ప్లస్ స్ట్రాంగ్ విజువల్ సెన్స్ ఉండడం కాంబో వర్క్ అయింది. ఓజీ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది సుజిత్ ఫ్యాన్ బాయ్ గా పీకేని ఎలా ఇమాజిన్ చేశాడు. అదే స్క్రీన్ మీద పెట్టాడు. కటానా షాట్స్, ట్రెంచ్ కోట్ లుక్, స్మోకీ బ్యాక్ డ్రాప్, గన్స్ అండ్ రోజెస్ అన్ని ఎలిమెంట్స్ పీకే స్వాగ్ కి న్యాచురల్ గా మ్యాచ్ అయ్యాయి. అందుకే పీకే ఫ్యాన్స్ కి హోప్ వచ్చింది, న్యూట్రల్ ఆడియన్స్ కి ఫ్రెష్ వైబ్ వచ్చింది. న్యూట్రల్ ఆడియన్స్ కి ఓజీ సుజిత్ అప్రోచ్ లో ఎగ్జైట్
ఫ్యాసినేటింగ్ యాంగిల్ ఏంటంటే తెలుగులో గ్యాంగ్స్టర్ డ్రామా ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సుజిత్ ఓజీతో జపనీస్ ఇన్ఫ్లుయెన్స్, మాఫియా బ్యాక్ డ్రాప్, ఇంటర్నేషనల్ టెక్స్చర్ తెస్తున్నాడు. సో ఫ్యాన్ బాయ్ ఎలివేషన్స్ తో పాటు వరల్డ్ బిల్డింగ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే సుజిత్ ఫ్యాన్ బాయ్ గా పీకేని చూశాడు, కానీ డైరెక్టర్ గా సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని డిజైన్ చేశాడు. అందుకే ఈ సెకండ్ డ్రాగన్ ఓజీ సక్సెస్ కి క్రూషియల్ బ్యాక్ బోన్. ఫైనలీ ది థర్డ్ డ్రాగన్, ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ది ఓజస్ గంభీర పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి? ఆయన గురించి రాయడం మొదలు పెడితే ఒక పేజ్ కాదు, ఒక పుస్తకం కాదు, ఒక లైబ్రరీయే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ సినిమా గురించి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి లేని యూనిక్ స్టైల్స్ చాలా ఉంటాయి. అది డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ఇవన్నీ వెరీ వెరీ ఒరిజినల్గా అనిపిస్తాయి. అందుకే అంటారండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని, ఒరిజినల్ గాడ్ అని. మనం ఇది వేరెవరూ చేయడం చూసి ఉండం. ఒకవేళ ట్రై చేసినా ఎవరికి సూట్ కూడా అవ్వదు. బేసిక్గా కళ్యాణ్ గారికి ఇష్టమైన సినిమాలు ఏంటంటే ఎప్పుడు యాక్షన్ మూవీస్, గన్స్, మార్షల్ ఆర్ట్స్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి. అది మనకి ఆయన చాలా సినిమాల్లో చిన్న చిన్న రిఫరెన్సెస్ లా తెలుస్తూ ఉంటాయి. అవి మేజర్ ప్లాట్కి సంబంధం లేకపోయినా కల్ట్ ఫ్యాన్స్ కి రిజిస్టర్ అయిపోతాయి. ఈ పారామీటర్స్ సడన్ గా ఓజీలో చూసేసరికి ఫ్యాన్స్ అందరూ ఏంటిది నిజంగా జరుగుతుందా, నేను చూస్తుంది నిజమేనా అని డౌట్ కూడా వచ్చింది. ఈ సినిమాలో ఆయన ఎనర్జీ అయితే పీక్స్ లో ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే తావడే సీన్ అయితేనా పీక్ అంతే. ఆ స్వాగ్ చూసి ఎన్నేళ్ళైందన్న, ఒక డెకేడ్ అయిపోయిందేమో. మళ్ళీ అలాంటి స్వాగ్ చూస్తామో లేదో కూడా తెలీదు. అంత పిచ్చ హై ఇచ్చింది. ఇలాంటి మనిషిని పెట్టుకొని ఇన్ని రోజులు ఏం సినిమాలు రా మీరు తీసిందనే క్వశ్చన్ ఫైనల్ గా మనకి కావాల్సిన ఓజీ మన ముందుకి మనం అనుకున్నట్టు రావడంతో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ నిజమైందనే ఫీలింగ్ వచ్చింది. ఒక సినిమా ఒక యాక్టర్ కి నచ్చి డెడికేటెడ్ గా చేస్తే ఇంత బాగుంటుందని అనిపించింది ఆయన చూస్తే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసారుగా, ఏమి ఎనర్జీ అసలు. పూర్ ప్లానింగ్ తో డిజాస్టర్ అవ్వాల్సిన ఈవెంట్ ని కేవలం ఒకే ఒకడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ అని ఒక సమూహం నడిపించాడు ఆ రోజు. ఆ గ్లోరీ రావడానికి కొంచెం సుజిత్, కొంచెం తమన్ అయితే ఆయనకి అవి నచ్చి చేశారు. అది మనం గుర్తించాల్సిందే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చూడలేదు. ఎందుకంటే ఒక ఇష్టమైన సినిమా తీస్తే ఆ ఎనర్జీ ఆయన బయట ఈవెంట్స్ లో కూడా చూపిస్తారు. ఎనర్జీ ఆ బయట ఈవెంట్స్ లో కూడా ట్రాన్స్లేట్ అవుతుందని తెలుస్తుంది. ఇక సినిమాలో అయితే ఊచకోత ఇస్ ఎ స్మాల్ వర్డ్. ఇది కథరా పవన్ కళ్యాణ్ అంటే అనే హై. అక్కడ సినిమాలో పనిచేసిన వాళ్ళకి ఎంత హై ఇచ్చిందో తెలియదు, కానీ సినిమా చూస్తున్న మనకి మాత్రం లిటరల్లీ ఏదో ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు ఆయన. ఇంకా ఇప్పుడు ఒకసారి న్యూట్రల్ ఆడియన్స్ యాంగిల్ కూడా మాట్లాడుకుందాం. ఈ హైప్ అంతా ఫ్యాన్స్ కోసమే అనుకుంటున్నారు అంతా, అండ్ హైప్ అయింది కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఓజీ న్యూట్రల్ ఆడియన్స్ కూడా స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే గ్యాంగ్స్టర్ సినిమా బ్యాక్ డ్రాప్ ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయలేదనే చెప్పాలి. ఆ రకంగా చూసుకుంటే ఓజీ ఈజ్ ఎ రేర్ అటెంప్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. అలాగే సుజిత్ స్టైలిష్ టేకింగ్ ప్లస్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్, అదే జపనీస్ ఎలిమెంట్స్ అండ్ మాఫియా వరల్డ్ యూనివర్సల్ గా కనెక్ట్ అయింది. తమన్ మ్యూజిక్ ఆల్రెడీ సినిమాకి ముందే హిట్ అయిపోయింది. ఇంకా సినిమాలో నేను ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఇక మీద కూడా చాలా మంది మాట్లాడుకుంటారు ఆయన తీసుకెళ్లిన ట్రాన్స్ గురించి. తాండవం ఆడించాడు. అఖండతోనే తాండవం ఆడతాడు అనుకున్నా, బట్ ఇక్కడ నేను చెప్పా కదా ఇంటర్వెల్కి ఆ డప్పులతో మామూలు ట్రాన్స్ కాదు. ఆ ట్రాన్స్ ఎలా ఉందంటే మల్టీప్లెక్స్లో ఆడియన్స్లు కూడా లెగిసి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి గెంతేశారు. ఆ రేంజ్ ట్రాన్స్ ఇచ్చాడు ఆయన. ఆ రేంజ్ ట్రాన్స్లోకి పట్టుకెళ్ళాడు ఆయన. అలాగే పీకే ఆరాతో క్యాజువల్ వ్యూయర్స్ కి కూడా సినిమా వర్త్ వాచింగ్ అనే వైబ్ ఇచ్చింది. ఫ్యాన్స్ అయితే ఏడుస్తున్నారు, కౌగిలించుకుంటున్నారు, థియేటర్ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదురా అని అనుకుంటున్నారు. సో ఓజీ హైప్ ఫ్యాన్స్ లోనే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయగలిగేలా సినిమాటిక్ ప్యాకేజ్ లా ఉంది, ప్రూవ్ చేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఓజీ ఇస్ జస్ట్ నాట్ ఎ ఫిలిం. ఇది ఒక పండగ, ఇది ఒక ఫ్యాన్స్ డ్రీమ్, ఒక డైరెక్టర్ ప్యాషన్, ఒక మ్యూజిషియన్ మ్యాజిక్, ఒక యాక్టర్ డెడికేషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. తమన్, సుజిత్, పీకే ఈ 300 డ్రాగన్ తో థియేటర్ ఎక్స్పీరియన్స్ 5 స్టార్ లా మారింది. థియేటర్లో 5 స్టార్ కురిసింది. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అవ్వచ్చు, మరోసారి సినిమా చేస్తారో లేదో, చేసినా ఎప్పుడు చేస్తారో, వచ్చినా సినిమా ఎలా ఉంటుందో. ఈ ఓజీ అనే సినిమాతో వచ్చిన యుఫోరియా ఇలాంటి హై మళ్ళీ వస్తుందో లేదా అనేది మాత్రం డౌటే. సో హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మన పవర్ స్టార్ దర్శనం చేసుకొని 2.5 hours ఎటువంటి టెన్షన్ లేకుండా సినిమా ఎంజాయ్ చేయండి. లైఫ్ టైం మెమరీగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి, ప్రీమియర్స్ కానీ ఫస్ట్ డే కానీ ఎవరైతే వెళ్ళారో వారైతే లక్కీ అబ్బా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు పూనాడు, తాండవం చేశాడు. ఇంకంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. అంతవరకు ఓజీ ట్రాన్స్ లో ఓజీ వైబ్ లో ఎంజాయ్ చేయండి.